అసెంబ్లీ స్పీకర్ను తాను అగౌరవపరచలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తాను తప్పుగా మాట్లాడి ఉంటే ఇప్పటికే వీడియో విడుదల చేసేవారని, తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే కట్టుబడి ఉన్నారన్నారు. పథకం ప్రకారమే తనను సస్పెండ్ చేశారని, గవర్నర్ ప్రసంగంపై ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహమన్నారు. జగదీష్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోని స్పీకర్ చర్యలు తీసుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రైట్ రామకృష్ణ, అవ్వచ్చు. అసెంబ్లీలో నిన్న చూసుకుంటే ఒక మొదటి రోజే కూడా కొంత రగడ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ స్పీకర్ ని తను అగౌరవపరచలేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే తాను తప్పుగా మాట్లాడుంటే ఇప్పటికే వీడియో కూడా విడుదల చేస్తారని చెప్పేసి తాను నిన్న వీడియో కూడా చెప్పిన పరిస్థితి. అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కట్టుబడి ఉన్నానని చెప్పేసి కూడా ఇటు జగదీశ్వర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే పథకం ప్రకారమే తనని టార్గెట్ చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ వాదులు అంటూ కూడా చెప్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంపై ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహం అని జగదీశ్వర్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కూడా స్పీకర్ ని కూడా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే స్పీకర్ ను నేను అగౌరవపరచలేదు అని చెప్పేసి కూడా ఇప్పటికీ జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కానీ నిన్న చూసుకుంటే అయితే అసెంబ్లీలో స్పీకర్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పీకర్ కి గౌరవం ఇవ్వాలి, స్పీకర్ ని కూడా ఇలా మాట్లాడకూడదు, ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా తాను కూడా చెప్పిన పరిస్థితి అసెంబ్లీలో. అయితే జగదీశ్వర్ రెడ్డి కూడా తప్పుగా మాట్లాడుంటే ఇప్పటికైతే వీడియో విడుదల చేసేవారు, నా వ్యాఖ్యలు ఇప్పటికీ కట్టుబడి ఉన్న పథకం ప్రకారం నన్ను సస్పెండ్ చేశారంటూ ఇటు జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే సస్పెండ్ చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం. జగదీశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ జగదీశ్వర్ రెడ్డి తప్పుగా మాట్లాడాడు, దానివల్లే సస్పెండ్ చేశామంటూ ఇప్పటికైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. చూసుకోవాలి అంటే ఈ నిన్న బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ రగడ జరగడంతో కూడా వాయిదా కూడా పడింది. రేపటి నుంచి కూడా ఈ సమావేశం కూడా ఉండటం జరిగింది. అయితే బడ్జెట్ పై కూడా ప్రజలకు న్యాయం జరిగేలా కూడా దానిపై మాట్లాడాలి, కానీ ఇలా స్పీకర్ ని తప్పుగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదంటూ ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ప్రధాన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.